Hi viewers, this is Pooja Chand and I'm senior esthetician cum senior cosmetologist and I'm here to treat acne problem. So shall we start? What's your name? Praveen. ఏం వర్క్ చేస్తారు మీరు? Dental. సో బయట ఎంతసేపు అని మీరు తిరుగుతారు? 5 hours. బయట 5 to 6 hours తిరుగుతున్నారు కాబట్టి మీకు ఫేస్లో ట్యాన్ ఉంది అండ్ హియర్ ఇక్కడ కొంచెం యాక్నీస్ వచ్చినాయి. మేబీ డ్యూ టు మీకు ఏమైనా డాండ్రఫ్ ఆర్ ఉండొచ్చు మీ హెయిర్లో. అండ్ వాటర్ ఇంటేక్ ఎంత తీసుకుంటారు మీరు? Daily 1.5 bottles. మీరు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకపోతే మీ స్కిన్ ఇట్లానే డ్రై అవుతుంది అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ అవుతుంది. ఓకేనా? యూ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ వాటర్. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ అబ్బాయికి ఫస్ట్ కొంచెం క్లిన్జింగ్ చేస్తాను, తర్వాత కొంచెం స్కేలింగ్ చేస్తాను. బికాస్ డ్రై స్కిన్ అనేది చాలా ఉంది ఈ నా ఫేస్ పైన. స్కేలింగ్ కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే ఆ డ్రై స్కిన్ అనేది నేను తీయకపోతే అది అట్లానే అక్యూములేట్ అయిపోయి ఇట్ విల్ ఏంటంటే ఇంకా నల్లగా కనిపిస్తుంది, డీప్ పిగ్మెంటేషన్ టైప్లో కనిపిస్తుంది. వి ఆర్ స్టార్టింగ్. ఫస్ట్ ఇది స్కిన్ పైన ఏమైనా ఆయిల్ టైప్లో ఏమైనా ఉంటే అదంతా మనం ఇప్పుడు తీస్తున్నాము. బికాస్ మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పోర్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేసినా కూడా అందులో వెళ్ళిపోతాయి. సో మనం ఇది క్లిన్జింగ్ చేయకుండానే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ పోర్స్లో ఇవన్నీ డర్ట్ వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ అవన్నీ రావచ్చు. నౌ మనం క్లిన్జింగ్ మిల్క్ పెడుతున్నాం. లైట్ మసాజ్, చాలా ఫోర్స్గా ఇవ్వకండి, లైట్ మసాజ్ ఇవ్వాలి మనం. జస్ట్ ఫర్ 5 minutes, నాట్ మోర్ దెన్ 5 minutes. క్లిన్జింగ్ మిల్క్ అనేది నేను పెట్టినప్పుడు వైట్ అండ్ నౌ ఇట్ హాస్ చేంజ్ ద కలర్. వై? ఇది ఇప్పుడు నల్లగా కొంచెం బ్రౌనిష్గా వస్తుంది. ఎందుకు? దీని దగ్గర ఉండే అంత డర్ట్ ఇట్స్ కమింగ్ అవుట్. యూనో, చూడండి ఇప్పుడు ఎంత క్లీన్ అయిందో. మీరు బైక్ ఎక్కువ నడుపుతారా ప్రవీణ్? Yes ma'am. Yeah. See how much clear it is now. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్కేలింగ్ చేయబోతున్నాము. ఐఎమ్ స్టార్టింగ్. చూడండి దీనివల్ల ఏమవుతుందంటే డెడ్ స్కిన్ అనేది మొత్తం రిమూవ్ అవుతుంది. సీ హియర్, డెడ్ స్కిన్, చిన్న చిన్న మొటిమలు అవన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి. చూడండి చిన్న చిన్నవి ఉన్నాయి, అవి క్లీన్ అయిపోయినాయి. చూడండి ఎంత క్లీన్ అయిందో. దీంతో డెడ్ స్కిన్ మొత్తం వచ్చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ స్కేలింగ్. ఇక్కడ డెడ్ స్కిన్ అండ్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి మన ముక్కు పైన ఉంటాయి అండ్ చిన్ పైన కూడా ఉంటాయి. సో దీంతో ఏమైతే అన్నీ వచ్చేస్తాయి. చూడండి మొత్తం అంతా క్లీన్ అయింది. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇది వచ్చేసి MDA మిషన్. ఇది వచ్చేసి స్కిన్ పాలిషింగ్ చేస్తుంది. ఇప్పుడు అనేది నీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్కిన్ కొంచెం పాలిషింగ్ చేద్దాం. సో దట్ ఇప్పుడు డ్రై స్కిన్ మొత్తం పోయింది, అన్ఈవెన్ స్కిన్ టోన్ పోయింది. స్కిన్లో కొంచెం పాలిషింగ్, కొంచెం షైన్ రావాలి. సో నౌ వీ విల్ గో ఆన్ దట్. దిస్ ఇస్ కాల్డ్ MDA. దిస్ ఇస్ మైక్రోడర్మా అబ్రేషన్ మెషిన్. ఇది ఏం చేస్తారంటే ఈ డైమండ్ స్టడ్స్ ఉంటాయి దీనికి. ఇది ఏం చేస్తారంటే స్కిన్ని పాలిషింగ్ చేస్తుంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ దట్. ఫేస్ అంతా క్లీన్ చేస్తాం, అండర్ ఐస్ దగ్గర క్లీన్ చేయం మనం. వై? అది కూడా పార్ట్ ఆఫ్ ద ఫేసే కదా. దట్ ఆల్సో యూ షుడ్ క్లీన్. ఇక్కడ డ్రై స్కిన్ చూడండి ఎట్లా ఉందో. అండ్ ఇక్కడ చూడండి డ్రై మొత్తం వైట్గా కనిపిస్తుంది. ఇదంతా స్కిన్ అంతా తింది డెడ్ అయిపోయింది. ఇట్స్ కాల్డ్ డెడ్ స్కిన్. సో ఇది ఇప్పుడు చేసుకోపోతే ఇట్లాగా ఇది ఒకటి పైన ఒకటి అక్యుములేట్ అయిపోతుంది. సో దానివల్లే ఒరిజినల్ స్కిన్ అనేది ఏది ఉందో అది కనిపించదు. డ్రై స్కిన్కి మనం ఎక్కువ రబ్ చేయలేము. వై? బికాస్ బ్లడ్ వస్తుంది. ఓకేనా? సో నౌ ఇట్ ఈస్ ఫినిష్డ్.
సో ఇప్పుడు ఏంటి, నేను పాలిషింగ్ చేశాక కంపల్సరీ పోర్స్ ఓపెన్ అయిపోయినాయి. సో నౌ ఐ హ్యావ్ టు క్లోజ్ ఇట్ విత్ అ కూల్. ఓకే, సో నౌ ఐఎమ్ ఇది వచ్చేసి మనకి జెట్ స్ప్రే అని ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, పోర్స్ని మొత్తం క్లిన్జింగ్ చేస్తుంది. సో పోర్స్ని మనం క్లిన్జింగ్ చేశాక మనం ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తే అది తన ఫేస్ పైన వర్క్ చేస్తుంది, పనిచేస్తుంది. సో నౌ ఐఎమ్ స్టార్టింగ్. మీరు ఫస్ట్కి ఇప్పటికీ ఫేస్ చూస్తున్నారు కదా ఎంత చేంజ్ వచ్చిందో. సి నా పింకిష్ టోన్ అనేది ఈ అబ్బాయి పైన కనిపిస్తుంది, ప్రవీణ్ పైన కనిపిస్తుంది. సి నౌ. సో ఇప్పుడు పోర్స్ క్లెన్జింగ్ అయింది. ఓకే, ట్యాన్ అనేది కూడా పోయింది. సో నౌ ఇంకా తినకి కొంచెం ఇంకా షైనింగ్ రావాలి ఫేస్ పైన. వై, బికాస్ తింది చాలా డ్రై స్కిన్. మ్యాండాలిక్ పీల్ పెడుతున్నాము. మ్యాండాలిక్ అనేది గ్రీన్ యాపిల్తో అవుతుంది. సో మనం దీనిపైన ఈమె పైన అది పెడుతున్నాం. ఓకే, సి దిస్ ఈస్ ద పీల్. గ్రీన్ యాపిల్, గ్రీన్ యాపిల్ ఏం చేస్తుంది, రైట్. సో మనము ఇప్పుడు ఈ అబ్బాయికి డ్రై స్కిన్ ఉంది కాబట్టి మనం దీన్ని కొంచెం డ్రై నుంచి ఈయన కొలాజిన్ అనేది మనం బూస్టింగ్ చేస్తున్నాం. ఓకేనా. సి ఫోర్ హెడ్ పైన కూడా ఎంత ట్యాన్ ఉండేది ప్రవీణ్కి. సి చీక్స్ పైన కూడా ఎంత క్లీన్ అయింది యాక్చువల్లీ. ఇది ఒక 5 minutes పెట్టచ్చు, బికాస్ దిస్ ఇస్ జెల్ బేస్డ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక జస్ట్ 5 minutes. ఓకే, దీన్ని న్యూట్రలైజర్ అంటారు. అంటే ప్రతి కెమికల్ పీల్ తర్వాత న్యూట్రలైజర్తో మనం దాన్ని తీయాల్సి వస్తుంది. వై, బికాస్ ఇది కెమికల్ పీల్ అనేది దీని కెమికల్ ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉంటుంది. దాన్ని మనం స్టాప్ చేయాలంటే న్యూట్రలైజర్ యూస్ చేయాలి. ఓకే, సో నౌ ఐఎమ్ రిమూవింగ్ ఇట్. ఇది ఎక్కువసేపు పెట్టకూడదు, జస్ట్ ఫర్ 5 minutes. ఐస్ కెమికల్ పీల్ పెట్టాక వీళ్ళకి కొంచెం హీట్ టైప్లో అనిపిస్తుంది లోపల నుంచి, ఎందుకంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ వల్లే వాళ్ళ కొలాజిన్ అనేది వర్కౌట్ అవుతుంది. సి కొంచెం ఐస్ పెట్టాలి, అదర్వైజ్ ఏసీ ఏమైనా ఫ్యాన్ ఉన్నా కూడా ఓకే. పొద్దున్న లేచి కొంచెం ఐస్ మీ ఫేస్ పైన పెట్టుకుంటే లైక్ మీ స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది. వై, బికాస్ కూల్ నుంచి వెన్ ఇట్ కమ్స్ టు హీట్ మీ బ్యాడ్ అనేది అన్నీ బయటికి వస్తాయి. సో యూ హ్యావ్ టు పుట్ ఐస్ పెట్టాను ఇప్పుడు ప్రవీణ్కి. సి serum and gel. This is a gel and a serum. Brightening serum అని వస్తుంది. బ్రైట్నింగ్ సిరమ్ అనేది దాని తర్వాత పెట్టాలి. కొంచెం, ఎందుకంటే క్లయింట్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోవచ్చు, ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. సో మనం కొంచెం ఆయిలీగా అనిపించకుండా కొంచెం తీయాలి. SPF సన్లో ఎక్స్పోజ్ అవ్వచ్చు కాబట్టి మనం SPF పెట్టే క్లయింట్ని బయటికి పంపించాలి. కొంచెం తీసుకోవాలి. ఎప్పుడైనా SPF అనేది మీరు స్నానం చేసాక తడిలోనే మాయిస్ట్లోనే పెట్టుకోవాలి. డ్రై స్కిన్లో ఎప్పుడు మీరు SPF అనేది లేకపోతే ఏమైనా మాయిశ్చరైజర్ అనేది పెట్టుకోకూడదు. వై, బికాస్ డ్రై స్కిన్లో పెడితే అది మీకు వర్కౌట్ అవ్వదు. అదే మీరు మాయిస్ట్లో పెట్టుకుంటే మీ స్కిన్ అనేది హీల్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మాయిస్ట్ స్కిన్లోనే పెట్టుకోవాలి. అయిపోయింది మొత్తం ట్రీట్మెంట్. చూసారు కదా రిజల్ట్. మొత్తం అంతా ట్యాన్ వెళ్ళిపోయింది, ప్లస్ డెడ్ స్కిన్ వెళ్ళిపోయింది, స్కిన్ పాలిషింగ్ అయిపోయింది. 3-in-1 ట్రీట్మెంట్స్ క్లయింట్కి అన్నీ
అయిపోయింది. దీని తర్వాత ఇంకా మీరు మెయింటైన్ చేసుకోవాలి. లైక్ యూ హ్యావ్ టు డ్రింక్, చాలా నీళ్ళు తాగాలి, కొబ్బరి నీళ్ళు తాగాలి, కోకోనట్ వాటర్ అన్నీ తాగాల్సి వస్తుంది మీరు. బికాస్ నేను ఇంతవరకు చేయగలుగుతాను. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి యాజ్ యూజువల్గా ఉండిపోతే ఇట్లా రిపేర్ అవ్వదు. సో యూ హ్యావ్ టు, మీరు ఇంటికి వెళ్ళాక ఎప్పుడైనా నీళ్ళు ఒక 2-3 బాటిల్స్ తాగాలి రోజుకి. అండ్ 1 కోకోనట్ వాటర్ ఈజ్ మస్ట్, యూ హ్యావ్ టు డ్రింక్. ఓకే వ్యూయర్స్, చూసారు కదా నేను ఇప్పటిదాకా ట్రీట్మెంట్ చేసింది. ఆ అబ్బాయికి ట్యాన్ అవన్నీ క్లియర్ అయిపోయింది, స్కిన్ పాలిషింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇట్లాంటి ట్రీట్మెంట్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది అంటే క్లినిక్లోనే ఉంటాయి. చాలా క్లినిక్స్ ఉన్నాయి, యూ కెన్ గో అండ్ మీరు చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఈస్ దట్ ఎప్పుడు మన స్కిన్తో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. అంటే ఒక దగ్గర చీప్గా ఉండొచ్చు, ఒక దగ్గర హాయిగా ఉండొచ్చు. బట్ మీరు ఒకసారి 2 సార్లు తెలుసుకొని వెళ్ళి అక్కడ చేయించుకోవాలి. బికాస్ స్కిన్ అనేది మనది ఏంటంటే రిసెంబుల్డ్ అవుతుంది, బయట కనిపిస్తుంది. మనం బట్టలు ఎన్నైనా చేంజ్ చేసుకున్నా ఫేస్ అనేది అట్లానే ఉంటే ఇట్ ఓన్ గుడ్ నైస్, అది మంచిగా కనిపించదు కదా. సో కాబట్టి స్కిన్ అనేది అక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అలా అని మిమ్మల్ని ఎక్కువ స్పెండ్ కూడా చేయమని అనట్లేదు. బట్ దెన్ టు డోంట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ స్కిన్. సో వ్యూవర్స్, థింక్ ట్వైస్ బిఫోర్ యూ ట్రయల్. అండ్ దిస్ ఇస్ పూజా సైనింగ్ ఆఫ్.